అదే నిజమైతే రేవంత్ది గొంతెమ్మ కోరికే. ఇవాళ ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి విభజన సమస్యలను, పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవడానికి తొలిసారిగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఎలాంటి డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు వినిపించాలి అనే విషయంలో రేవంత్ సర్కారు ఒక నిర్దిష్టమైన ఎజెండా సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏపీకి ఉన్న సముద్ర తీరంలో తెలంగాణ వాటా కావాలని, గతంలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన 7 ముంపు మండలాలను తిరిగి తమ రాష్ట్రానికి ఇవ్వాలని కోరబోతున్నది. ఇవి మాత్రమే కాదు, టీటీడీ ఆస్తులు, పదవులు, ఆదాయాలలో కూడా తెలంగాణకు వాటా కావాలని అడగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి శిష్యుడితో భేటీకి ఉత్సాహంగా సిద్ధమవుతున్న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణకు తాకట్టు పెట్టేస్తారో లేదా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వీరి ప్రతిపాదనలు తిరస్కరిస్తారో వేచి చూడాలి. పవన్ ను పక్కన పెట్టారా? ఆయనే తప్పుకున్నారా? కీలక సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి నిధులు, ఇతరత్ర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు. కానీ పవన్ ను తీసుకెళ్లలేదు. తాజాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ లో ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కీలకమైన ఈ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ శనివారం నుంచి 3 రోజులు పులివెందుల్లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీలో కులగణన స్థానంలో నైపుణ్య గణన. ఆంధ్రప్రదేశ్లో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అక్కడి మీడియాతో మాట్లాడారు. నైపుణ్య గణనకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తామని, స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఆగస్టులో మోదీ సర్కార్ కూలొచ్చు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొత్తగా కొలువు తీరిన బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, వచ్చే నెలలోగా కూలిపోయే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ను రద్దు చేయలేం. లీకేజీ, అక్రమాల ఆరోపణల మధ్య వివాదంలో చిక్కుకున్న నీట్ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఈ సందర్భంగా వ్యతిరేకించాయి. నీట్ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని స్పష్టం చేశాయి. పరీక్షను రద్దు చేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని, లక్షల మంది నిజాయితీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని, వారి ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నాయి.